అందానికి ఐశ్వర్యానికి భవనాలకి భాగ్యవంతులకి పేరుపడ్డ ఊరు ఈ విజయవాడ. ఇక్కడ ఓ డబ్బున్న పెద్ద మనిషి మన చౌదరి గారు. ఆ కనిపించే బంగ్లాయే ఆయన నివాసం. ఇదే చౌదరి గారి ఫోటో. అప్పట్లో ఆయనకి 40 ఏళ్ళు ఉండేవి. అంటే ఇప్పుడు వారు లేరా? ఎందుకు లేరు? అదిగో ఎలా చిందులేస్తున్నారో చూడు. 40 ఏళ్ల వాళ్ళ కనిపిస్తున్నాడు గాని 50 దగ్గర ఉండొచ్చు. అక్కడే పప్పులో కాలేశావు. ప్రస్తుతం ఆయనకి 60 ఏళ్ళు. అలాగా? కానీ ఆ వయసు దాచుకోవడానికి ఎలా తంటాలు పడుతున్నాడో చూడు. మన చౌదరి గారి కుటుంబం. 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. పెద్ద కొడుకు అమెరికాలో పెద్ద ఉద్యోగమే చేస్తున్నాడు. చిన్న కొడుకు రాజా కన్నా వయసులో ఏమాత్రం తీసిపోకూడదని ఈయన డిస్కో డాన్స్ లో చేస్తుంటారు. ఎవరైనా అడిగితే హుషారుగా ఉండటానికి వయసుతో పనేమిటి అంటారు చౌదరి గారు. సరే, ఆయన కాసేపు అలా ఉంచి మనం ఈయన ఫ్రెండ్స్ ని చూసొద్దాం. ఏమంటావు? ఈయన అసలు పేరు జీడి పిక్కల బాలయ్య. కానీ ముద్దుగా స్టైల్ గా ఉండటం కోసం జేపీ బాల్ అని మార్చుకున్నాడు. బ్రిటిష్ అలవాట్లంటే పడి చచ్చే రకం అనుకో. ఎప్పటికైనా విదేశాలకు వెళ్లాలని కోరిక. వయసు ఎక్కువైనా ఎప్పుడూ కుర్రాళ్లతోనే తిరుగుతూ ఉంటాడు. కుర్రాడిని అనుకుంటూ ఉంటాడు. మరి ఈయనకెవరు లేరా? పిల్లలు లేరు గాని ఈయన్ని గజగజలాడించే భార్య మాత్రం ఉంది. ఆవిడ కూడా చూస్తావా? సరే పద. వాట్ ఈస్ దిస్? బ్రెడ్ ఆమ్లెట్ తేకుండా ఈ భయంకరమైన పదార్థం ఏమిటి? దెబ్బరొట్టి. అదే మినపరొట్టి. వాట్? ఈ జేపీ బాల్ దెబ్బరొట్టి తినాలా? షేమ్ షేమ్ షేమ్. షేమ్ అయితే ఈ రొట్టి కాసిన పెనం ఉంది పట్టుకొస్తా తిందురు గాని. పెద్ద దొరల దేశం నుంచి దిగి వచ్చాడు. రోజు రొట్టి పాలు ఏమిటండి రోగిస్తాడుగా తినడే. కాంతు, నీకు ఎన్నిసార్లు చెప్పాను అప్పట్లో హార్బర్కి ఆలస్యంగా వెళ్ళేందుకు షిప్ మిస్ అయ్యానని. షిప్ మిస్ అయినా ఇంగ్లాండ్ వెళ్ళకపోయినా నా పద్ధతులు అలవాట్లు అన్ని దొరల పద్ధతులుగా ఉంటాయని నీకు రోజుకు 100 సార్లు చెప్తూ ఉంటాను. అయినా నువ్వు నన్ను ఎందుకు కేర్ చేయవు? చూడండి, మీరు ఇలా కొంపలా కూర్చుని పెట్టల దొరలా రెచ్చిపోతే ఊరుకునేది లేదు. మీ బోర్డు స్టైల్స్, మీ బట్టర్ ఇంగ్లీష్ అన్ని ఆఫీస్ లో చూపించండి, ఇక్కడ కాదు. కారండి. అదిగో ఆవకాయ, గోంగూర పచ్చడి, పేరు నెయ్యి వేసుకుని శుభ్రంగా 2 రొట్లు తిండి. బాల్ అండ్ బాల్ ట్రావెల్స్ కి ఈయన యజమాని. ఇంట్లో పెళ్ళాం గొడవ పడలేక ఎప్పుడు ఆఫీస్కు పారిపోతూ ఉంటాడు. ఈయనకి ఆఫీస్ అంటే మోదుంటానికి మరో ముఖ్య కారణం కూడా ఉంది. ఏమిటది? చూడు, నీకే తెలుస్తుంది. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఒకసారి నువ్వు లోపలికి వస్తే. థ్యాంక్ యూ. కారు దగ్గర ఉండకి ఎక్కడికి ఎందుకు వచ్చావు? కారు ఒకసారి మెకానిక్ చెప్పారు తీసుకెళ్ళాలండి. అదేదో గొప్ప విషయం అన్నట్టు చెప్పడానికి లోపలికి రావాలా? తీసుకెళ్ళి. అదిగా సార్ డబ్బు. పట్టుకెళ్ళవా? అలాగే సర్వీసింగ్ కూడా. అబ్బబ్బబ్బబ్బా, తీసుకెళ్ళవయ్యా, తీసుకెళ్ళి వెళ్ళు. సార్ 2 రోజుల వరకు బండి రాదు. పర్వాలేదు, నువ్వు ముందు వెళ్ళవయ్యా, వెళ్ళు. సరే. కమేన్. హలో లీలా, కమ్ 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 కమ్. థ్యాంక్ యూ సార్. టేక్ యువర్ సీట్. ఇందాక సింగపూర్ ఎయిర్లైన్స్ నుంచి మిస్టర్ డేవిడ్ ఫోన్ చేశారు. డేవిడా? దట్ ఓల్డ్ ఫెలో. వాడికో లెటర్ డిక్టేట్ చేస్తాను, రాసుకో. Dear Mr. David, thank you for your letter. Dated so and so. Miss Leela. Yes, sir. మన కంపెనీలో ఉద్యోగం నీకు ఎలా ఉంది? బాగానే ఉంది సార్. బాగానే ఉందా, బాగుందా? బాగుంది సార్. మనసు విప్పి మాట్లాడుకోవచ్చు. ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళు మనలో మనకు మొహమాటం ఏమిటి? ఆఫీసులో నీకు హ్యాపీగానే ఉందా? చాలా హ్యాపీగా ఉంటుంది సార్. వెరీ గుడ్. అవును లీలా, నువ్వు డైలీ ఆఫీస్ నుంచి వెళ్ళాక ఏం చేస్తుంటావు? మ్యాగజైన్స్ చదువుతాను, కాసేపు రేడియో వింటాను. మరి మరి బాయ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరు లేరా? సిల్లీ గర్ల్. Dan, we are also pleased to inform you. ఏమిటండి? బెనర్జీ గారి పాస్పోర్ట్ వచ్చిందండి. థ్యాంక్ యూ. మీరు వెళ్ళొచ్చు.
యూ డోంట్ గో టు ఎనీ క్లబ్ ఆర్ అది లెటర్లో రాయాల్సింది కాదు, నిన్ను నేను అడుగుతున్నాను. అన్నట్టు నువ్వు సాయంకాలం ఎలా స్పెండ్ చేస్తుంటావు? ఏదైనా క్లబ్కి వెళ్ళడం కానీ, ఏదైనా డిస్కో డాన్స్ కానీ, అన్నీ కానీ? అదేం లేదు సార్, అప్పుడప్పుడు సినిమాలు చూస్తుంటాను. హాలీవుడ్ పిక్చర్సా? కాదు సార్, తెలుగు సినిమాలు. వాట్, తెలుగు సినిమాలా? అవును సార్, చూడ్డానికి అవే బాగుంటాయి. తెల్ల చీర కళ్ళ కాటుక ఎర్ర బొట్టు, తెల్ల చీర కళ్ళ కాటుక ఎర్ర బొట్టు పెట్టుకుని వచ్చింది కృష్ణమ్మ, ఏదో కబురు పట్టుకొచ్చింది కృష్ణమ్మ. ఆ కబురేమిటమ్మా, ఈ పరుగెందుకమ్మా, ఆ కబురేమిటమ్మా, ఈ పరుగెందుకమ్మా.